ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం విఆర్సీలో జరుగుతున్న సింహపురి బుక్ ఫెస్టివల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ బుక్ ఫెస్టివల్ అంతా కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారు నిర్వహిస్తున్నారు. సో మనకి తెలుగు సాహిత్యానికి సంబంధించి, ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకం కూడా ఈ రోజు ప్రదర్శనలో ఉంచారనమాట. సో నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా మంచి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం కూడా లోపలికి వెళ్ళి ఎలాంటి బుక్స్ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అనేది తెలుసుకుందాం రండి. సో మనతో పాటు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మయ్య గారు. నమస్తే సార్, యాక్చువల్లీ తెలుగు సాహిత్యానికి సంబంధించి, ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకం ఈరోజు ప్రదర్శనలో ఉంచారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గత 5 సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్యం కాదు, ఇంగ్లీష్ సాహిత్యం చాలా పీడిఎఫ్ ఫైల్స్ ఆన్లైన్ మార్కెట్ పెరిగిన తర్వాత బాగా తగ్గిపోయింది. ప్రచురణకర్తలు చాలా నష్టపోయారు. అట్లనే బుక్ షాప్స్ కూడా దాదాపుగా మోర్ దాన్ 50% క్లోజ్ అయిపోయినాయి. కానీ మొన్న డిసెంబర్లో జరిగినటువంటి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ గతం కంటే కూడా చాలా ఎక్కువగా పుస్తకాలు కొంటున్నారు. దాని ఎక్స్పీరియన్స్ మేము విజయవాడలో నిర్వహించినటువంటి జనవరి 1st వీక్లో నిర్వహించిన బుక్ ఎగ్జిబిషన్లో కూడా కనిపించింది అనమాట. మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి పుస్తకాలు సెల్ ఫోన్లో కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ చదవటానికి ప్రయత్నం చేసి దానివల్ల చాలా ఇబ్బంది పడి పుస్తకం అందుబాటులో ఉంటే పుస్తకం చదవటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అందుకని పుస్తకం అందుబాటులో లేకపోతే పీడిఎఫ్ ఫైల్స్ తోటి వెళ్తున్నారు, కానీ అందుబాటులో ఉంటే పుస్తకం కొని చదవటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్న విషయం మాకు అర్థమైంది. అందులో భాగంగా మేము అనుకునేదంటే, విజయవాడ బుక్ ఫెస్టివల్ నుంచి అన్ని జిల్లాల్లో కూడా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన వచ్చి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మేము సింహపురి పుస్తక మహోత్సవం పేరుతో నెల్లూరులో వేసాం. ఈ పుస్తక ప్రదర్శనలో కనీసం 100 మంది ప్రచురణకర్తల దగ్గర నుంచి పుస్తకాలు సేకరించి మేము అందుబాటులో ఉంచామన్నమాట. ఈ పుస్తక ప్రదర్శనలో ఏ ఒక్క పబ్లిషర్ పుస్తకాలు కాకుండా తెలుగు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాదాపుగా అందరి పుస్తకాలు తీసుకొచ్చి మేము అందుబాటులో ఉంచాం. ఈ పుస్తక ప్రదర్శనలో మీరు చూస్తే పిల్లల సాహిత్యం చందమామ పుస్తకాల కాడి నుంచి యూనివర్సిటీ లెక్చరర్స్ కావాల్సినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు, పిహెచ్డి ఈ స్టూడెంట్స్ కావాల్సిన రెఫరెన్స్ పుస్తకాలతో పాటు తెలుగు సాహిత్యంలో కథలు, నవలలు, విమర్శలు, అనువాద గ్రంథాలు అన్నీ అందుబాటులో ఉండి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లలకి కనీసం ఎగ్జిబిషన్ చూపించడం, వేలాది పుస్తకాలు వాళ్ళకి చూపించడం కూడా చాలా ఉపయోగపడుద్ది. దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఈ ఎక్స్పో? ఈ ఎగ్జిబిషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు అని పెట్టాం మేము. ఈ ఫిబ్రవరి 3 లోపు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రెండో విషయం, ఇదే ప్రాంగణంలో ఆరుద్ర సాహిత్య వేదిక పేరుతోటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నిన్న కవి సమ్మేళనం నిర్వహిస్తే కనీసం 71 మంది కవులు వచ్చి ఇక్కడ కవితలు చదివారు. ఈరోజు పుస్తకాలు, మీకు నచ్చిన పుస్తకం, మీరు చదివిన పుస్తకం, మీరు మెచ్చిన పుస్తకం అనే అంశం మీద 6 గంటల నుంచి సభ కార్యక్రమం కొనసాగుతుంది. మూడవ అంశం ఏంటంటే, ఇదే ప్రాంగణంలో సైన్స్ ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది. జన విజ్ఞాన వేదిక వాళ్ళు అనేకమైనటువంటి సైన్స్ ప్రాజెక్టులు పిల్లలకి వివరిస్తున్నారు. ఈ 3 అంశాలని నెల్లూరు ప్రజలు ఉపయోగించుకోవాలని, విద్యార్థులు ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ పుస్తక ప్రదర్శనకి వచ్చినటువంటి తెలుగు టీచర్ రవి గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో తెలుగు టీచర్ మీరు? ఎస్ మేడం. ఓకే. సో ఈరోజు ఇక్కడ మనకి బుక్స్ ఫెస్టివల్లో తెలుగు సాహిత్యాలు, అలాగే ఇంగ్లీష్ సాహిత్యాలు, అన్ని రకాల పుస్తకాలు అనేవి ప్రదర్శనలో పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా తెలుగు పుస్తకం హస్తపోషణం అంటారు. అంటే మనిషిని సానపెట్టేది, మస్తిష్కాన్ని పొదును పెట్టేది, మెరుగులు దిద్దేది. అక్షర రూపం దాల్చిన సిరాచుక్క 1,00,000 మెదళ్లకు వేదిక అంటాడు ఒక మహాకవి. అంటే ఒక అక్షరం మనిషి మెదడులోకి వెళ్ళినప్పుడు ఆలోచన కలిగిస్తుంది, ముందుకు నడిపిస్తుంది, మనిషిని మనీషిగా మారుస్తుంది, అంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సాహిత్యం తెలుగులో సొంతం. అంటే తెలుగులో ఉండేటువంటి భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దళిత కవిత్వం, విప్లవ కవిత్వం
ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క కవిత ఒక్కొక్క రకంగా ప్రజల్ని ఉర్రూతలోగించింది అని చెబితే కనుక అందులో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క పుస్తకం మీరు చూసినట్లయితే విప్లవ సాహిత్యానికి ప్రత్యేకగా ఉండేటువంటివి, దిగంబర కవిత్వానికి ప్రత్యేకగా ఉండేటువంటివి. మరి ముఖ్యంగా ఆ రోజు ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చి స్త్రీ అంటే కొన్ని కట్టుబాట్లకు బానిసగా ఉండకూడదు, ఏ స్త్రీ కోరికలు ఉండవా అని చెప్పినటువంటి మైదానం లాంటి నవల. మనిషి ప్రతిరోజు కూడా తనకు తానుగా నా వల్ల ఏమీ కాదు చేత కాదు అనుకున్నట్టుగా ఉండేటువంటి చివరకు మిగిలేది దయానిధి అనేటువంటి పాత్ర ద్వారా చెప్పినటువంటివి. గోపీచంద్ అనేటువంటి తాత్వికవేత్తగా ఉంటున్నటువంటి తెలుగు సాహిత్యాన్ని నడిపించినటువంటి గోపీచంద్ గారి పుస్తకాలు, అడవి బాపరాజు గారు రచించినటువంటి పుస్తకాలు, ఇంకా తెలుగు ఎలా ఉండాలి, తెలుగు అక్షరం ఎలా ఉండాలి అని దిశానిర్దేశం చేసినటువంటి బాల వ్యాకరణ పుస్తకం 1910లోనే జన్మించినప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో ఉంటూ కూడా మంచి అన్నది కులమనైతే మాల అయితే ఆ మాల నేనవుతాను అంటూ కులతత్వాన్ని నిరసించినటువంటి గురజాడ అప్పారావు గారు రచించినటువంటి పుస్తకాలు కానివ్వండి. ఆనాడు రాసినట్టు ఎదురుగా నా ముందుగా కనిపిస్తుంది గురజాడ రచనలు అని చెప్పేసి. ఎంత గొప్ప పుస్తకం అండి. ఆ రోజుల్లో ముక్కుపచ్చలారనేటువంటి చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేసేస్తూ ఉంటే సంవత్సరానికి 340 పెళ్లిళ్ళు జరుగుతాయని ఆ రోజుల్లో చెప్తే ఆ దురాచారాన్ని ఖండించడం కోసం ఆ గురజాడ అప్పారావు గారు రాసినటువంటి ఆ కన్యాశుల్కం అనేటువంటిది చిన్న చిన్న పాత్ర. ఒక తల్లి తన కొడుకుని ఆ రోజుల్లోనే మీరు చదివించకపోతే నా బిడ్డకి నాకు పసుపు కుంకాలుగా ఇచ్చినటువంటి ఆ డబ్బులతో చదివించుకుంటానని ఒక తల్లి తన బిడ్డను చదివించుకోవడం కోసం చేసేటువంటి పాత్ర. గిరీశం అనేటువంటి పాత్ర ఎక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి అని చెప్పి ఆ రోజుల్లో మనుషుల్ని మోసం చేసేటువంటి తత్వము. ఎప్పుడు మంచే చేస్తాను, మంచి చేస్తూనే అందరికీ నా న్యాయం చేస్తానని చెప్పేటువంటి సౌజన్యరావు పాత్ర. అంటే మన చుట్టూ ఉండేటువంటి మనుషుల్ని ప్రతీకగా తీసుకుని ఆ ప్రతీకల ద్వారా చెప్పినటువంటి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆరుద్ర సాహిత్య వేదిక ప్రతీక తత్వాన్ని తీసుకుని అనేక అద్భుతమైన రచనలు చేసినటువంటి ఆరుద్ర గారు. మంచి మనిషి ఎలా ఉండాలి, మనసు గతి ఎలా ఉంటుంది అని చెప్పినటువంటి ఆత్రేయ గారు. ఇలా వేమన గారి యొక్క తాత్విక, అంటే వేమన గారు చెప్పేటువంటి రచనలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అందరూ వేమన అంటే ఉప్పు కప్పు రంబు నొక్క పోలకు నుండు అని మాత్రమే అనుకుంటారు. కానీ వేమన కవిత్వం ఎలా ఉంటుందో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చెబుతాడు. ఒక కత్తికి మందును వేసి అదే కత్తితో గుండెల్లో పొడిస్తే ఒక పక్క గాయం చేసిన కత్తే మరో పక్క ట్రీట్మెంట్ కూడా చేస్తుంది. పితరులను తలపోసి పిండాలు పెట్టేటువంటి మూర్ఖులారా, పెంట తినడి కాకి పితురుడెట్రాయరా అంటూ పిండాలు తినకపోతే తండ్రి ఆత్మకు శాంతి కలగదని బాధలు పడిపోయే మూర్ఖుల గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఈ రోజుల్లో ఆధునిక కాలంలో టీచర్స్ పిల్లల్ని ఏమైనా కోపడుతూ ఉంటే వచ్చి మా అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడు అన్నదాన్ని ప్రత్యేకంగా ఆ రోజుల్లోనే చెప్పాడు. అరే చీకి బట్ట తీసి చాకాకి పడితేసి మైలితేసి మడతేసినట్లు బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ్యా అంటూ ఆ రోజుల్లో ఒక గురువు ఒక పిల్లవాడికి బుద్ధులు చెప్పాలి అంటే ఖచ్చితంగా కొంచెం గర్జించాలి. దండనంబు దశగుణంబు అంటే దండిస్తేనే జ్ఞానం వస్తుంది అని చెప్పినటువంటి వేమన. మన ఎదురుగా కనిపించేటువంటి త్రిపురనేని గోపీచంద్ గారి కవిత్వం కానివ్వండి, దాశరథి రామకృష్ణమాచార్యులు గారి కవిత్వం కానివ్వండి, తర్వాత పానుగంటి లక్ష్మీనరసింహం గారు చాలా కావ్యాలు రాశారు. కంఠాభరణం అనేటువంటి కావ్యం రాశారు, సారంగధార అనేటువంటి కావ్యం రాశారు, సాక్షి అనేటువంటి వ్యాసాలు రాశారు. మరీ ముఖ్యంగా సాక్షి వ్యాసం ఎట్లా ఉంటుంది అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై సంధించిన ఒక్కొక్క తోట, ఆ తోటాన్ని తట్టుకోలేక ప్రజలు ఆ రోజుల్లో ఉండేటువంటి భూస్వాములు కానివ్వండి, ఆ రోజుల్లో ఉండేటువంటి మిగతా వ్యక్తులు కానీ సాక్షి వ్యాసాల కారణంగా మేము మారిపోయాము అన్నామంటే ఆ బలం ఆ కళానిది. ఆ కలం పానుగంటి లక్ష్మీనరసింహారావు గారిది. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఇండియన్ షేక్స్పియర్గా, ఎక్కడో షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ అనేవాడు ఏం గొప్పవాడయ్యా, నేను రాసే నాటకాలు అని తన కలం సత్తాని తన సత్తాని సాటి చెప్పినటువంటి గొప్ప కవి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు. ఒక్కరి గురించి కాదు, ఒక్కొక్క పుస్తకం ఉంది. ఇక్కడ దళిత ఉద్యమ చరిత్ర ఉంది. దళిత ఉద్యమం చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే ఆ రోజుల్లో కుల వ్యవస్థను ఎంత దారుణంగా మనం చూసేవారు. కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం అంటూ ఆ రోజు చేసినటువంటి ఎంతోమంది కవులు, ఆ రోజుల్లో వచ్చినటువంటి గురజాడ అప్పారావు గారి కవి దగ్గర నుంచి ఇంకా మొన్నటి కాలంలో చనిపోయినటువంటి సతీచంద్ర గారి వరకు ఇంకా చాలామంది, పంచమవేదం అనేటువంటి పుస్తకం కానివ్వండి, తర్వాత ఇక ఒకటేంటి రెండేమిటి, ఇప్పుడు అక్కడ చూస్తూ ఉంటే అంటరాని వసంతం అనే పుస్తకం కనిపించింది నాకు. అంటరాని వసంతం పుస్తకం చదివితే మీకు నిజంగానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అది అంటరాని వసంతం కళ్యాణ్ గారు రాసినటువంటి పుస్తకం. ఈ విధంగా పాలు అనేటువంటి కథల సర్వస్వం. ఇలా ఒకటేమిటి రెండేమిటి, ఏ పుస్తకంలో చూసినా మన మనస్సును ఆలోచించేటువంటి అక్షరాలు దాగున్నాయి. అందుకే ఒక కవి అంటాడు కదా, పుస్తకమును పువ్వు వలె చూడు చింపబోకు
మురికి చేయిపోకు, పరుల పుస్తకము అరువి తెచ్చితివేమి, తిరిగి వేగవిచ్చి తెలుగు బిడ్డ. ఒక తెలుగువాడిగా ఎదుటి వ్యక్తి డబ్బులు తీసుకోకు, పుస్తకం తీసుకో, ఆ పుస్తకాల్లో ఉన్న అక్షరాల్ని నీ మస్తిష్కంలో వేసుకో. ఆ మస్తిష్కంలో వేసినటువంటి ఆ బీజం మహావృక్షంగా మారి నీకు నీడను నీకు ఫలాలను ఇవ్వడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఫలాలను ఇస్తుంది అంటూ చెప్పినటువంటి మహానుభావులు ఎంత గొప్ప మంది. ఇన్ని పుస్తకాలు చూస్తూ ఉంటే నిజంగా నేను తెలుగు లిటరేచర్ తెలుగు సాహిత్యం చదువుకున్నప్పుడు నేను చూసిన అన్ని పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. సో కాబట్టి ఇలాంటి మంచి పుస్తకాలు అందరూ కూడా మీరు చదవండి, మీ పిల్లల్ని చదివించండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, అక్షరమే ఆలోచన కలిగిస్తుంది. అక్షరమే అనేక మిమ్మల్ని మీ శరీరంలో అంగాంగాలను కూడా రంజింపచేసేటువంటి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసపానం అని సంగీతాన్ని అంటే సాహిత్యం దానికంటే గొప్పది. అర్థమవుతుందా? అంటే మనిషి కొంతకాలమే జీవిస్తాడు, మనిషి కొంతకాలమే ఉంటాడు. ఇంతకాలం ఉండేటువంటి ఈ మనిషికే ఇన్ని అహంకారాలు, ఇన్ని పద్ధతులు, ఇంత అలంకారాలు ఉంటే హితేన సహితం సాహిత్యం, ఎదుటి వాళ్ళకి మంచిది చేసేదే కదా సాహిత్యం. మరి అలాంటి సాహిత్యాన్ని మనం అవపోసన పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన భావాలు పుస్తకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ కనిపిస్తుంది చూడండి, సత్యరాజా పూర్వదేశ యాత్రలు అనేటువంటిది కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి మొట్టమొదటి యాత్రా చరిత్ర. అక్కడ కనిపించేటువంటి కాలసర్పం అనేటువంటిది భయంకరమైనటువంటి రైతు రక్షణ యాత్ర, జ్వలించే పాదాలు అని ఒక్కొక్క చోట విప్లవతత్వం కనిపిస్తుంది. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా సావండి, రక్తం మరిగే శక్తులు నిండిన యువకుల్లారా రారండి, హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర సాగండి, నదులు నదులు ఎడారులా మనకు అడ్డంగి, కదిలేది కదిలించేది మారేది మార్పించేది మునునందుకు నడిపించేది పెనునిద్దరు వదిలించేది, కావాలో ఈ నవకవనానికి. అక్షరం మిమ్మల్ని మార్పు చెందిస్తుంది, అక్షరం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అలాంటి అక్షరాలను మీరందరూ చదవండి, అందరి చేత చదివించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ యాజమాన్య వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనతో పాటు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే ఉదయ్ కిరణ్ గారు. నమస్తే మేడం. సో ఈరోజు అంటే ఈ బుక్స్ ఎక్స్పో అనేది పెట్టి ప్రతి ఒక్క పిల్లవాడికి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఒక మంచి చేశారని చెప్పాలి. ఎందుకనంటే ఇన్ని వేల పుస్తకాలు అంటే సాహిత్యాలు కావచ్చు గ్రంథాలు ఇన్ని మనకు ఉన్నాయా అని అనిపించేలా ఉన్నాయన్నమాట. సో మాకు వీటి గురించి కొన్ని తెలియజేయండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ మీరు మా ఫుటేజ్ని కవర్ చేసినందుకు. ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే బుక్ రీడింగ్ అనేది చాలా తగ్గిపోయింది. అందరూ ఏంటంటే ఆన్లైన్ రీడింగ్కి, కిండిల్కి, తర్వాత వచ్చేసరికి యూట్యూబ్లో స్టోరీస్ వినడానికి అలవాటు పడిపోతున్నారు. సో అసలు మనం పుస్తక పఠనం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బుక్ రీడింగ్ వల్ల మనకి క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, మనకి వొకాబులరీ పెరుగుతుంది, మన ఇమాజినేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దానికి ముఖ్య కారణంగా నేను ఎంగేజ్లోనే బుక్స్ అనేది అందరికీ పరిచయం చేయాలని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాను. దగ్గర 25 సంవత్సరాల నుంచి మనం నెల్లూరులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాకపోతే ఇక్కడ లార్జ్ స్కేల్లో అందరికి అందుబాటులో తీసుకురావాలని మారుతున్న సమాజానికి తగ్గట్టుగా ఆల్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ మీరు చూసుకుంటే ఎన్సైక్లోపీడియా, సైన్స్, మ్యాథ్స్, తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, హిందీ లిటరేచర్ అండ్ సో మెనీ లిటరేచర్స్ అబౌట్ నావెల్స్ ఉన్నాయి, తెలుగు నావెల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ నావెల్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు పిల్లలకి ముఖ్యమైన ఎన్సైక్లోపీడియాస్, డ్రాయింగ్ బుక్స్, స్టోరీ బుక్స్, రైమ్స్, డిక్షనరీస్ అన్నీ తీసుకొచ్చేసాం. మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ డిక్షనరీస్ మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఫిజిక్స్ డిక్షనరీ అండ్ ఎన్సైక్లోపీడియాస్ ఇవి కూడా ఇస్తున్నాం. సోషల్కి వచ్చేసరికి అట్లాస్ వస్తుంది, తర్వాత కాంటినెంటల్ హిస్టరీ వస్తుంది, ఫ్లాగ్స్ గురించి ఇవన్నీ వస్తుంది అనమాట. తర్వాత యాక్టివిటీస్, మన పిల్లలు చదువు గురించి ఆలోచిస్తాం కానీ యాక్టివిటీస్ గురించి మనం ఎక్కువ ఆలోచించాం. వాళ్ళ యాక్టివిటీస్ బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి మనం స్పాట్ ద డిఫరెన్సెస్, పజిల్స్, సుడోకు, తర్వాత వర్డ్ సెర్చ్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామటికల్గా, తర్వాత మనం చేసే తప్పులు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు చేసే తప్పుల గురించి షార్ట్ బుక్స్ అనమాట. అలా మీకు కొన్ని బుక్స్ పరిచయం చేస్తాను. ఇవన్నీ వచ్చేసరికి కామిక్ బుక్స్ అండి, ఇవన్నీ జపనీస్ కామిక్ సిరీస్ అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే పిల్లలు స్కూల్ లెవెల్లో చూసుకుంటే కామిక్స్ అంటే మనకి ఇంతకుముందు స్పైడర్ మ్యాన్ అవి, కానీ ఇప్పుడంతా జపనీస్ కామిక్స్ అనమాట. నెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ అయాన్ ర్యాండ్, ఈవిడ ఫౌంటైన్ హెడ్ అని మంచి బుక్ రాశారనమాట. ఈ కాపీస్ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా 10 lakhs కాపీస్ వెళ్ళిపోయినాయి. మన ఆర్జీవి గారి గురించి చెప్పుకుంటాం కదా, ఆయనకి ఈవిడే ఇన్స్పిరేషన్ అయాన్ ర్యాండ్. తర్వాత ఇది వచ్చి కార్పొరేట్ చాణక్య,
మనం ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ యుగం అంతా అయిపోయినాయి. దానిలో మనం ఎలాంటి ప్రిన్సిపల్స్ పాటించాలి, ఎలాంటివి తీసుకుంటే మనం జీవితంలో పైకి వస్తాం అనేది ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసరికి లియో టాల్స్టాయ్ రాసిన అన్నా కెరీనినా. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్, వరల్డ్స్ బెస్ట్ బుక్ అనమాట. సో ఇలాంటి బుక్స్ ఇవన్నీ చాలా ఓల్డ్ బుక్స్. ఇలాంటి బుక్స్ కూడా మనం అన్ని క్యాటలాగ్ చేసి పెట్టామన్నమాట. అంటే లిటరేచర్కి సంబంధించి ఏ బుక్ కూడా లేకుండా అందరికి అందుబాటులో అయ్యే విధంగా తీసుకొచ్చి ఇలాంటి బుక్స్ పెట్టాం. సో మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్ యాక్చువల్లీ ఈరోజు ఈ బుక్స్ ఫెస్టివల్ అనేది నిర్వహించారు మన నెల్లూరులో. సో తెలుగు సాహిత్యాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, ఎన్నో బుక్స్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు. సో మీరు చూడండి బుక్స్ ఫెస్టివల్ అనేది ఎలా అనిపిస్తుంది? బుక్ ఫెస్టివల్ మేము పెట్టడం కాదు కానండి, జనం ఆదరణ ఎలా ఉంది అనేది అన్నిటికంటే కీలకమైన విషయం. తెలుగు భాష దెబ్బతినిపోతుందని, పుస్తకాలు ఎవరు చదవడం లేదు, ప్రచురణకర్తలు దివాళా తీస్తున్నారని చాలా పెద్ద ఎత్తున బయట చర్చ జరుగుతుంది. కానీ పుస్తకాలని జనం దగ్గరికి జాగ్రత్తగా తీసుకెళ్తే, పరిచయం చేసినట్టుగానైతే, పూనికతో పూనుకున్న ప్రయత్నం కన్నా జరిగినట్టుగానైతే జనం ఎంత పెద్ద ఎత్తున ఆదరిస్తారు పుస్తకాలను గురించి అనేదానికి ఈ 3 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పుస్తక ప్రదర్శనే ఒక ఉదాహరణ. అంతేకాదు కేవలం పుస్తకాలన్నీ అమ్మడం అంతవరకు పరిమితం కాకుండా ఈ పుస్తకం చుట్టూ కొన్ని చర్చలు, ఒక కవితో, ఒక మంచి పుస్తకాన్ని గురించిన చర్చో, ఒక కథను గురించిన ప్రస్తావన, ఇలాంటివి కూడా చేసినట్టుగానైతే గొప్ప ఆదరణ లభిస్తూ ఉంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటి ప్రయత్నం. అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. చూసినట్టుగానైతే తాత్విక గ్రంథాల దగ్గర నుంచి చిన్నపిల్లల గ్రంథాల దాకా ఏ పుస్తకాలు కూడా తక్కువగా ఏమీ ఇక్కడ అమ్ముడుపోలేదు. అన్ని కోణాల నుంచి కూడా దీన్ని బట్టి చూస్తే నెల్లూరు నగరంలో పుస్తక ప్రియులు ఎంతమంది ఉన్నారా అని మాకే ఆశ్చర్యం కలుగుతోంది. దీన్ని కొంచెం పెద్ద చేస్తాం, మరొక రూపంలో దీన్ని మార్చే ప్రయత్నం చేస్తాం. ఇది తొందరలోనే ఒక 7-8 రోజులకు ముందే అనుకొని అప్పటికప్పుడు చేసినటువంటి ప్రయత్నమైనా ఇంత ఆదరణ లభించడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. సార్ అలాగే మీ జీవితంలో మీరు ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు. సో వాటిల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? అమ్మ, నేను ఒక 4-5 వేల పుస్తకాలు చదువుతాను. వారానికి 4 పుస్తకాలు తప్పనిసరిగా చదువుతాను. నేను పుస్తకాలు పిచ్చోండి, నాకు పెద్ద వ్యసనం అది. నేను ఇప్పుడైతే అంబేద్కర్ జీవిత చరిత్రని ఆయన మనవరాలి భర్త ఆనంద తేల్తుండే ఐకోనోక్లాస్ట్ అనే పేరుతో క్రిటికల్గా రాశారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం నేను చదువుతున్నాను. పెద్ద పుస్తకం, 1000 పేజీల పుస్తకం అది. అలాగే మహాభారతాన్ని ఆధునిక దృక్పథంతో పర్వ అనే పేరుతో భైరప్ప అనే ఒక ఆయన రాశాడు. దాన్ని ఇటీవలే నేను చదివాను. ఈ మధ్యనే ఓల్గా గారు పంపాతీరం అని, మనం పాతకాలం నుంచి శబరిని ఒక భక్తురాలుగానే చూస్తాం, కానీ శబరి గొప్ప ప్రకృతి ప్రేమికురాలుగా, నగరాలు, నవనాగరికత, తీవ్రమైన పర్యావరణ విధ్వంసం చేసేటటువంటి అభివృద్ధి, వీటికి వ్యతిరేకంగా దూరంగా అడవుల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుకోవాలని ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తిగా శబరిని ఆవిడ చిత్రించారు. ఇలా చూసినట్టుగానైతే తెలుగు సాహిత్యం మీద గౌరవం కూడా పెరుగుతుంది. చాలా కోణాల నుంచి చాలామంది ఇటీవల కాలంలోనే భారతీయ ఆస్తిక మూలాలు అనే ఒక పుస్తకం వచ్చింది. భారతదేశానికి నాస్తికవాదం కూడా ఆస్తికవాదం అంత ప్రాచీనమైంది అని చెప్పేటటువంటి దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ గారి గ్రంథం. అలాగే మంత్రకవాటం తెలిస్తే మహాభారతం మన చరిత్రేనని కల్లూరి భాస్కరం గారు మహాభారతాన్ని చారిత్రక దృక్కోణంలో నుంచి తెచ్చినటువంటి పుస్తకం చాలా పాపులర్ అయింది. చాలా పెద్ద ఎత్తున చర్చకు కూడా వచ్చింది. ఆయన పాత్రికేయుడు. ఈ రకంగా తెలుగు సాహిత్యం నేను అనుకుంటాను
చాలా కోణాల్లో నుంచి వస్తుంది. గతంలో ఏదో ఒకే రూపంలో ఒకే మూసలో ఉండేది, కానీ ఇప్పుడు వైవిధ్యం పెద్ద ఎత్తున పెరగడం వల్ల దాని చుట్టూ చర్చ, దాని చుట్టూ చదవరులు కూడా పెరుగుతున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. నాకు కూడా పుస్తకంగా చదవడము అనేది ఏ రోజైతే ముగుస్తుందో జీవితం ఆ రోజు ముగుస్తుందో. సో వ్యూస్ చూశారు కదా, ఈరోజు మన విఆర్సీ గ్రౌండ్స్లో సింహపురి బుక్ ఫెస్టివల్ ఎన్నో సాహిత్య గ్రంథాలు అండ్ అలాగే ఇంగ్లీష్ లిటరేచర్స్ ఇలా చాలా చాలా రకాల గ్రంథాలన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఎక్స్పో అనేది మనకి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు అంటే పుస్తక ప్రియులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ మీరు జనాభాని బట్టి తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మక్కువ చూపిస్తూ ఉన్నారు. సో మనకి అసలు ఎన్నెన్ని పుస్తకాలు లెక్క లేదు, అన్ని పుస్తకాలు మనకి ఈరోజు ఈ ప్రదర్శనలో ఉంచారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్స్ ఫెస్టివల్కి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.